మనమందరం అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఒకసారి ఈ వీడియో చూడండి. వీళ్ళు ఇంత సంతోషంగా ఎందుకున్నారో తెలుసా? యుఎస్ లో ఒక ఏఐ డేటా సెంటర్ ని ప్రజలు పోరాడి క్లోజ్ చేపించారు. యుఎస్ లో వాటర్ హెయిస్ట్ అనేది ఒకటి నడుస్తుంది, అంటే నీళ్ల దొంగతనం. ఈ ఏఐ డేటా సెంటర్స్ చాలా వేడెక్కుతాయి. వాటి సర్వర్స్ మెల్ట్ అవ్వకుండా ఉండడానికి వాటర్ కావాలి. ఇంతకీ ఈ వాటర్ ఎంత కావాలో తెలుసా? ఒక సింగిల్ లార్జ్ స్కేల్ డేటా సెంటర్ కి 5 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ యూజ్ అవుతుంది. ఆ నీళ్లతో దాదాపు 50,000 మంది ఉన్న ఒక ఊరు బ్రతకొచ్చు. ఫిబ్రవరి 2026 లో ఈ యుఎస్ ఒక కొన్ని స్టేట్స్ లో ఈ డేటా సెంటర్స్ వల్ల నీటి కొరత ఏర్పడింది. అందులోనూ న్యూ ఆర్లిన్స్ యొక్క కొత్త డేటా సెంటర్స్ ఇక్కడ అసలు ఉండకూడదు అని బిల్ పాస్ చేశారు. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ మనం అందరం గమనించాలి. ఈ డేటా సెంటర్స్ వాటర్ ని యూజ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ వాటర్ ని దారుణంగా పొల్యూట్ కూడా చేస్తాయి. ఎలా అంటే ఈ సర్వర్స్ పాడవకుండా ఉండటానికి ఆ వాటర్ ని PFAS అనే కెమికల్ తో ట్రీట్ చేస్తారు. ఆ టాక్సిక్ వాటర్ గ్రౌండ్ వాటర్ తో కలిసిపోతుంది. ChatGPT ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ ఇదంతా ఏమీ లేదు, ఊరికి ఇష్యూ చేస్తున్నారు అని అంటున్నాడు. కానీ UN అండ్ ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఏం చెప్తున్నాయంటే 2028 లో 32 బిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ విల్ బి వేస్టెడ్ బికాస్ ఆఫ్ AI సర్వర్స్. ఇప్పుడు పాయింట్ కి వద్దాం. ఇక్కడ బలి పశువులు అవుతున్నది మన ఇండియన్సే. అదానీ అండ్ అంబానీ ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్స్ ని నడుపుతున్నారు. వాటి స్కేల్ ని ఇంకా పెంచనున్నారు. అండ్ 2047 వరకు ఈ డేటా సెంటర్స్ కి ట్యాక్స్ హాలిడే. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మా వాటర్ ని మీరు ఎంతైనా వాడుకోండి. అమెరికాలో అయితే జనాలు అడుగుతారేమో, ఇక్కడ ఒక్కడు కూడా అడగడు. మీకు కావాల్సింది చేసుకోండి. ఈ డేటా సెంటర్స్ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇండియా డెవలప్ అవుతుంది, ఇదంతా బానే ఉంది. కానీ వాటర్ ఎక్కడి నుంచి యూజ్ చేస్తారు? ఇదేం మెయిన్ పాయింట్. అలాగేం అవ్వదు, ఇలా అంటే ఇండియా ఇంకెప్పుడు డెవలప్ అవ్వాలి, వాటర్ అంతా బానే ఉంటది అని చెప్పి ఒక గ్రూప్ వస్తుంది. వాళ్ళకి చెప్తున్నా, మూసుకుని మింగేయండి.